అమ్మిన స్థలాన్ని తిరిగి కబ్జా చేస్తూ దాడులకు పాల్పడుతున్నారంటూ ఏఎస్ఐతో సహా ముగ్గురు అక్కా చెల్లెళ్లపై ఉప్పల్ పిఎస్లో బాధితుడు కేసు నమోదు చేశారు. చిల్కానగర్కు చెందినటువంటి జక్కుల యాదగిరి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2013లో చిల్కానగర్లో సర్వే నంబర్ 49లో 66 గజాల స్థలాన్ని ప్రమీళ వద్ద 10,56,000కు కొనుగోలు చేసి రేకుల షెడ్ నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని దాన్ని కూల్చివేశాడు. అయితే ఇదే అవకాశంగా భావించిన ప్రమీళ అక్క విజయలక్ష్మి, చెల్లి లక్ష్మి కుటుంబ సభ్యులతో వచ్చి ఇంటి ప్రహరీని కూల్చి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. వారిని అడ్డుకున్నందుకు తన కుటుంబంపై దాడికి పాల్పడ్డారని బాధితుడు యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమీళ రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రమీళతో పాటు వారి చెల్లెళ్లపై కేసు నమోదు చేసినట్లు కూడా పోలీసులు తెలిపారు. అనుకుని వెంటనే ఇమీడియట్గా 2 రేకులు వేసుకుని కట్టుకొని ఉంటున్నాను. అయితే మన రీసెంట్గా మన వానకు కురుస్తుంది, కరెంట్ షాక్ వస్తుందని సెప్టెంబర్ 20 తారీఖు నాడు రేకులు గొరగొట్టి చుట్టూ పారగొడ ఉంచుకున్నాను. పారగొడ ఉంచుకొని కట్టుకుందామంటే వేస్తే సడన్గా వచ్చి పారగొడ గొరగొట్టి నా ఇంట్లో కూర్చుంది. ఆ చెల్లెళ్ళు, అక్కలు, బిడ్డలు అందరూ వచ్చి నా ఇంట్లో కూర్చొని ఇల్లు నాది, దీనికి అమ్మలేపో అని దౌర్జన్యం చేసి మా మీద గుండాజం చేసి రౌడీ చేసి మనం కొట్టిస్తుంది. మా మీద ఎస్ఎస్ కేసు చేసింది. వరకు ఆల్రెడీ కేసు నడుస్తుంది. ఆ కేసు ఇంకా అయిపోలేదు, మళ్ళీ ఎస్ఎస్ కేసు చేసింది. నా ఇల్లు నాకు ఇచ్చిపోవాలని అంటే నీ కేసులు వేస్తే భయపడి ఇచ్చిపోతారని నా మీద కేసులు వేస్తా ఉంది. నేను చిల్కనగర్లో ఉంటున్నా. 2013లో చిల్కనగర్లో ఏఎస్ఐ ప్రమీల దగ్గర 66 గజాల ల్యాండ్ కొనుక్కున్న రోజు నుంచి రేకుల రూమ్ వేసుకొని ఉంటున్నా. 12 సంవత్సరాల సంది ఉన్నా. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామని తీసేస్తే మొత్తం నా స్థలాన్ని ఆక్రమించుకొని నా చుట్టూ కాంపౌండ్ వాళ్ళంతా గోడ కూలగొట్టింది. అన్ని కేసులు వేసినా కూడా నాకేం న్యాయం జరగట్లేదు. ఉల్టా నా మీదనే ఎస్టీఎస్ కేసు అయింది, పెట్టింది. అది కేసు ఇంకా అయిపోక ముందుకే మళ్ళీ ఎస్టీఎస్ కేసింది. నేను అనకున్నా కూడా వేస్తుంది. ఎస్టీఎస్ కేసులో నా ల్యాండ్ మొత్తం కబ్జా చేసుకుంది. అలా రౌడీలో పెట్టి కూర్చుంది. నన్ను కట్టుకొని ఇస్తలేదు. అక్కడికి పోతే నన్ను కొడుతుంది. నాకు న్యాయం కావాలి.